ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఈ మానవ జన్మ తీసుకున్నప్పటి నుంచి కూడా వివిధ రకములైన రుణముల మధ్య చిక్కుకొని ఉంటాం. వాటిల్లో ముఖ్యమైనవి దైవ రుణము, ఋషి రుణము, పితృ రుణము, మానుష్య రుణము, భూత రుణము. అయితే మిగతా రుణాల గురించి పక్కన పెడదాం. ఈ మానుష్య రుణం అంటే మన సామాజిక లౌకిక రుణాలు. ఈ రుణాల నుంచి బయటపడటం కోసం మనం గణేశ రుణవిమోచన స్తోత్రాన్ని కానీ, అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని కానీ పఠించవచ్చు. దాని ద్వారా మనం ధనాన్ని సంపాదించి ధన సంపద పెరిగి ఈ రుణాలను తీర్చవచ్చు. కానీ ఈ 5 రకాల రుణాల నుంచి బయటపడటం కోసం మాత్రం శ్రీ లక్ష్మీ నృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని తప్పకుండా నేర్చుకోవాలి, సాధన చేయాలి, పఠించాలి. అప్పుడు ఆ నరసింహుని కృప మన పైన పరిపూర్ణంగా ఉంటుంది. అది ఒకసారి నేర్చుకుందాం. ధ్యానం వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయ సంవిత్తం నృసింహం అహం భజే. అధః స్తోత్రం దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. సింహనాదేన మహతా దిగ్భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ప్రహ్లాదవరద శ్రీశం దైత్యేశ్వర విధారణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఇతం యః పఠేన్నిత్యం రుణమోచన సిద్ధయే అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్. సర్వసిద్ధిప్రదం రుణాం సర్వైశ్వర్యప్రదాయకం తస్మాత్ సర్వప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా. ఇది శ్రీ నృసింహపురాణే రుణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం సంపూర్ణం.